హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ లింక్స్ ఛానల్. ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి అందరు జేసీలకు ఈరోజు వెబ్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించడం జరిగింది. అందులో మినిట్స్ ఆఫ్ ది వెబ్ కాన్ఫరెన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ వెబ్ కాన్ఫరెన్స్లో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కీలకమైన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అవేంటో మనం వన్ బై వన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది అఫీషియల్గా రిలీజ్ అయిన మినిట్స్ ఆఫ్ ది వెబ్ కాన్ఫరెన్స్. ఇందులో ఫస్ట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది దేని గురించి అంటే, డిస్కస్ చేసింది దేని గురించి అంటే ఇన్స్పెక్షన్ ఆఫ్ ది వార్డు సెక్రటేరియట్స్. అందరూ జాయింట్ కలెక్టర్లు, కమిషనర్లు, ఎంపీడీఓలు అందరూ కూడా తరోగా వీక్లీ 4 times సచివాలయాన్ని విజిట్ చేయాలి అని చెప్పి ఇక్కడ తెలపడం జరిగింది. ఇది దీనికి సంబంధించి యాప్ కూడా రెడీ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. అది ఇప్పటి నుండి మానిటర్ అనేది స్ట్రిక్ట్గా చేస్తాము అని చెప్పి తెలపడం జరిగింది. ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు ఎంపీడీఓలు, కమిషనర్లు ఏమేమి అబ్జర్వ్ చేయాలో మెయిన్గా ఇక్కడ తెలిపారు. డిస్ప్లే ఆఫ్ పోస్టర్స్ ఉన్నాయి కదా పథకాలకు సంబంధించి, అవి మస్ట్ అండ్ షుడ్గా డిస్ప్లే చేయాలి. ఎక్కడ డిస్ప్లే చేశారో అవన్నీ చూడాలి అన్నారు. వెల్ఫేర్ క్యాలెండర్ అనేది కొత్త వెల్ఫేర్ క్యాలెండర్ ఉండాలి అని చెప్పి తెలపడం జరిగింది. కోవిడ్-19 ప్రికాషన్స్కి సంబంధించి మరియు సచివాలయంలో జరిగే సర్వీసెస్ సంబంధించి పోస్టర్స్ అనేవి ఖచ్చితంగా సచివాలయాల్లో డిస్ప్లే చేయాలి అని చెప్పి తెలపడం జరిగింది. నెక్స్ట్ వైఎస్ఆర్ బీమాకి సంబంధించి అయితే వైఎస్ఆర్ బీమాకి సంబంధించి ఇంతకుముందు సెర్ప్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి వర్క్ మొత్తం చూసుకునేది. ఇప్పుడు దాన్ని గ్రామ వార్డు సచివాలయం డిపార్ట్మెంట్కి షిఫ్ట్ చేస్తారు. మొత్తం వర్క్ని ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయం వాళ్ళు మాత్రమే డీల్ చేస్తారు. దానికి తోడు వైఎస్ఆర్ బీమాతో పాటు మత్స్యకార భరోసా, పశు నష్టపరిహార పథకం, ఫార్మర్ సూసైడ్స్ దీనికి సంబంధించి ఇన్సూరెన్స్లకు సంబంధించి ఏమేమి ఉన్నాయో అవి కూడా సచివాలయాల ద్వారానే జరుగుతాయి అన్నారు. మొత్తం 30 రోజుల్లోపు వీటన్నిటికీ పరిష్కారం జరిగేలాగా చూడాలి అని చెప్పి ఇందులో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వాలంటీర్స్ వేకెన్సీస్ని తొందరగా ఫిల్ చేయాలి, లేట్ చేయకూడదు అని చెప్పి ఇమీడియట్గా ఫిల్ చేయాలి అని చెప్పి తెలపడం జరిగింది. అంటే వాళ్ళకి హానరోరియం కూడా ఎప్పుడప్పుడు పడేలాగా చూసుకోవాలి అని చెప్పి తెలపడం జరిగింది. దీనికి సంబంధించి వాలంటీర్స్ సంబంధించి ఇంకా డిస్కషన్స్ ఉన్నాయి. అవి మనం కిందన ఉంది, అది చూద్దాము వన్ బై వన్. నెక్స్ట్ ఇవన్నీ మన కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి సంబంధించింది. సో దీన్ని మనం స్కిప్ చేద్దాం. హౌసింగ్కి సంబంధించి అమ్యూనిటీస్ ఇంజనీరింగ్ సెక్రటరీలు గ్రౌండింగ్ జరిగిన వాటిని, వాళ్ళ లాగిన్లో వచ్చిన వాటిని బీబీఎల్ బిలో బేస్మెంట్ లెవెల్ మార్క్ చేసి వెంటనే పైకి ఫార్వర్డ్ చేయండి అని తెలపడం జరిగింది. నెక్స్ట్ ముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్ చూడండి. ప్రొబేషన్ డిక్లరేషన్కి సంబంధించి ఇక్కడ కొన్ని డిస్కషన్ జరిగింది. అందులో ఏంటి అంటే అక్టోబర్ 2న ఫస్ట్ ఫేజ్ జాయిన్ అయిన వాళ్ళందరికీ 2 years కంప్లీట్ అవుతాయి కాబట్టి వాళ్ళ ప్రొబేషన్ డిక్లరేషన్కి అన్ని విధానాలు రెడీ చేయండి అని చెప్పి ఇందులో డిస్కషన్స్ జరిగాయి. వాళ్ళకి సర్వీస్ రిజిస్టర్స్ కానీ, యాంటీసిడెంట్ వెరిఫికేషన్ కానీ వెంటనే అంటే పోలీస్ వెరిఫికేషన్ కానీ వెంటనే కంప్లీట్ చేయండి. అక్టోబర్ 2 కల్లా అంతా కంప్లీట్ అయిపోవాలి అని చెప్పి తెలపడం జరిగింది. సో ఇక్కడ కూడా ఇది కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, స్కిప్ చేద్దాము. ఆధార్ సెంటర్స్ ఇవన్నీ సచివాలయంలో ఇక్కడ చూడండి, జూలై 3వ వారంలో ఆధార్ సెంటర్లు మన సీఎం చేతుల మీదుగా ప్రారంభమవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా డిస్కషన్స్ జరిగింది. నెక్స్ట్ బీమాకి సంబంధించే ఇంకా ఇంకొన్ని జరిగాయి. ఇది కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి సంబంధించింది. సో సచివాలయం లెవెల్లో అయితే, గ్రౌండ్ లెవెల్లో అయితే కాదు. ఇక్కడ చూసుకుంటే ఫిల్లింగ్ ఆఫ్ వాలంటీర్ వేకెన్సీస్. సో ఆల్రెడీ పైన డిస్కస్ చేసినట్టుగానే ఉంది, కాకపోతే ఇంకా కొంచెం డీప్గా ఇక్కడ డిస్కషన్ అనేది జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనం
Volunteer recruitment portal and cluster mapping module will be migrated from CFMS to GSWS department from 12/7 అంటే 12వ తారీఖు నుండి మొత్తం సిఎఫ్ఎంఎస్ డిపార్ట్మెంట్ నుండి గ్రామ వార్డు సచివాలయం వెబ్సైట్కి మూవ్ అయిపోతున్నాయి. వాలంటీర్ మ్యాపింగ్ కానీ క్లస్టర్ మ్యాపింగ్ కానీ సో ఆ వెబ్సైట్ నుండి చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి చాలా చాలా ముఖ్యమైనది, వాలంటీర్ శాలరీని కూడా బయోమెట్రిక్కి లింక్ చేస్తాము అని చెప్పి ఇక్కడ క్లియర్గా తెలపడం జరిగింది. ఎప్పటి నుండి అంటే ఆగస్టు నెల 2021 ఆగస్టు నెల నుండి లింక్ చేస్తాము. సెప్టెంబర్లో వచ్చే శాలరీలకి ఈ విధానం ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ బయోమెట్రిక్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. సో వాలంటీర్లు ఇంతకుముందు అయితే మనకుంది వారానికి 3 రోజులు వేస్తే చాలు అని చెప్పి, అయితే దాని బేస్ మీదే తీసుకుంటున్నారా లేదా ప్రతిరోజు బయోమెట్రిక్ వేయాలా అన్నది ఇంకా క్లారిటీ లేదు ఇందులో. దానికి సంబంధించి క్లారిటీ రాగానే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇది కూడా డిపార్ట్మెంట్ది కాబట్టి మనకి అంత గ్రౌండ్ లెవెల్లో అవసరం లేదు. ప్రొబేషన్ డిక్లరేషన్కి, సెక్రటరీస్ ప్రొబేషన్ డిక్లరేషన్కి మళ్ళీ ఇంకోసారి ఇక్కడ డిస్కషన్ వచ్చింది. ఇక్కడ ఇంకా మెయిన్ పాయింట్ అనేది చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రొబేషన్ డిక్లరేషన్ అవ్వాలి అంటే డిపార్ట్మెంట్ టెస్టులు ఖచ్చితంగా పాస్ అవ్వాలి, ఎటువంటి ఎగ్జంప్షన్ లేదు. దేర్ ఈజ్ నో ఎగ్జంప్షన్ టు ద టెస్ట్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్. అంటే ఖచ్చితంగా టెస్టులు పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ప్రొబేషన్ డిక్లేర్ చేస్తాము అని క్లియర్గా ఉంది. చాలామంది ఇంకా భ్రమలో ఉన్నారు, డిపార్ట్మెంట్ టెస్టులు క్వాలిఫై అవ్వకపోయినా చేసేస్తారేమో అని. అలాగేం లేదండి, ఖచ్చితంగా డిపార్ట్మెంట్ టెస్టులు క్వాలిఫై అవ్వాలి అంటున్నారు. ఇంకా ఇక్కడ చూసుకుంటే సర్వీస్ రిజిస్టర్స్ ఇవన్నీ వెంటనే ఇంకా ఎవరికి ఓపెన్ చేయలేదో అక్టోబర్ 2 లోపే ఓపెన్ చేసి రెడీగా ఉంచాలి అంటున్నారు. యాంటీసిడెంట్ వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయాలి అని చెప్తున్నారు. సో ఇది కన్సర్న్ డిపార్ట్మెంట్ పై లెవెల్లో సంబంధించింది. ఇక్కడ చూస్తే ఆధార్ సెంటర్ల గురించి మళ్ళీ డిస్కషన్ చేసుకున్నారు. వన్ స్టాప్ సొల్యూషన్ కింద యాక్ట్ అవ్వాలి అని చెప్పి, సచివాలయాల ద్వారానే అన్ని సర్వీసులు మ్యాక్సిమం ప్రొవైడ్ అయ్యేలాగా చూడాలి అని చెప్పి. సో ఇంతకుముందు చెప్పినట్టుగా జూలై 3న ఆధార్ సెంటర్లు స్టార్ట్ అవ్వబోతున్నాయి సచివాలయాల ద్వారా. ఇన్స్పెక్షన్స్ గురించి మళ్ళీ ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ మీటింగ్లో జాయింట్ కలెక్టర్లు కొన్ని ఇష్యూస్ అనేవి రేస్ చేయడం జరిగింది పై స్థాయికి. వాళ్ళు అబ్జర్వ్ చేసిన ఇష్యూస్ అవి ఇందులో చాలా గ్రౌండ్ లెవెల్లో అయితే చాలా ఉన్నాయి. అందులో ఇక్కడ చూసుకుంటే పోస్టర్స్ అనేవి కొన్ని సచివాలయాల్లో 1 year క్రితం సప్లై చేసినవి కాబట్టి అవి పాడైపోయాయి, మళ్ళీ సప్లై చేయండి అని చెప్పి ఇక్కడ తెలపడం జరిగింది. సచివాలయాల ఎలక్ట్రిసిటీ బిల్స్, స్టేషనరీ, క్యాట్రిడ్జ్, వాటర్ సప్లై, ఇంటర్నెట్ ఈ ఫెసిలిటీస్కి సంబంధించి కూడా పేమెంట్స్ అనేవి చెయ్యండి అని చెప్పి పై స్థాయికి తెలపడం జరిగింది. హౌస్ కీపింగ్, సచివాలయాలకు సంబంధించి హౌస్ కీపింగ్ కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది గ్రాంట్ చేయండి అని చెప్పి తెలపడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ అందరూ అగ్రీ అయిన విషయం ఏంటి అంటే ఎఫ్పిఎస్ డివైజెస్, సచివాలయాలకు ఇచ్చిన ఎఫ్పిఎస్ డివైజెస్ ఏవైనా పాడైతే అది గనక వాళ్ళు కావాలనే అంటే డ్యామేజ్ అనేది విల్ఫుల్గా గనక జరుగుంటే, అంటే అనుకోకుండా కాకుండా ఏదో విరిగిపోవడమో ఏదో ఇలాంటివి జరుగుంటే ఖచ్చితంగా పెనాల్టీ ఇంపోజ్ చేయండి వాళ్ళ మీద అని చెప్పి తెలపడం జరిగింది. కాబట్టి సచివాలయానికి సంబంధించిన డివైజెస్ చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే పెనాల్టీలు పడతాయి. రిపేరింగ్ ఆఫ్ ఎఫ్పిఎస్ కూడా చేయండి. ఎఫ్పిఎస్ని చాలా మటుకు సచివాలయాల్లో డివైజెస్ అనేవి సరిగ్గా పనిచేయట్లేదు, వాటన్నిటిని కూడా రిపేర్ చేయండి అని చెప్పి తెలపడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వాలంటీర్ సర్వేలకి సంబంధించి కానీ లేదా సెక్రటేరియట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ని సజెస్ట్ చేయండి అని చెప్పి తెలపడం జరిగింది. నెక్స్ట్ ఎఫ్పిఎస్ డివైజెస్, మొబైల్ ఫోన్స్ చాలామంది వాలంటీర్లకి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి లేవు, వాళ్ళకి సప్లై చేయండి అని ఇక్కడ తెలపడం జరిగింది. నెక్స్ట్ ఇంకా సింగిల్ మెంబర్ డిలేషన్ వీటికి సంబంధించి కొన్ని సర్వీసెస్ నవసకం పోర్టల్లో ఇవ్వండి అని చెప్పి తెలపడం జరిగింది.
నెక్స్ట్ కొత్తగా కన్స్ట్రక్ట్ అయిన సెక్రటేరియట్స్లో పోస్టర్స్ డిస్ప్లే చేయడానికి ఎస్ఓపి ఇవ్వండి అని చెప్పి తెలపడం జరిగింది. 6 స్టెప్ వ్యాలిడేషన్కి సంబంధించి ఆల్రెడీ 6 స్టెప్ వ్యాలిడేషన్ గ్రీవెన్స్ రేస్ చేస్తున్నప్పటికి కూడా అవి పై స్థాయిలో కొన్ని క్లియర్ అవ్వట్లేదు. అంటే జేసీ లాగిన్లో క్లియర్ అయినప్పటికీ కూడా అప్లికేషన్ పెట్టినా అది వర్క్ అవ్వట్లేదు. దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయండి అని కూడా ఇక్కడ డిస్కషన్ జరిగింది. ఈ నెక్స్ట్ ఇవేమో కొన్ని పురసేవ ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ మాడ్యూలు ఇవన్నీ ఎంఏయుడి నుండి జిఎస్డబ్ల్యూఎస్ పోర్టల్కి ఎనేబుల్ చేయండి అని ఉంది. ఇదంతా కొంచెం టెక్నికల్గా ఉంది, అంటే గ్రౌండ్ లెవెల్లో అయితే కాదు, అది మనకి హై లెవెల్లో జరగాల్సింది. బర్త్ డెత్ సర్టిఫికెట్లు వాటికి సంబంధించి ఇష్యూస్ కూడా గ్రామ వార్డు సచివాలయం ద్వారా జరిగేలా చూడండి అంటున్నారు. ఇప్పుడైతే మున్సిపల్ ఆఫీసుల్లోనే అక్కడే ఇష్యూ చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా సచివాలయాలకి తీసుకురండి అని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే క్రియేషన్ ఆఫ్ సిఎఫ్ఎంఎస్ ఐడీస్, చాలామందికి సిఎఫ్ఎంఎస్ ఐడీస్ క్రియేట్ అయ్యి లేవు, కొత్త వాళ్ళకి క్రియేట్ చేయమని. డెలివరీ ఆఫ్ నాన్ మీ సేవ సర్వీసెస్, పేమెంట్ ఆఫ్ రెంట్ టు ది విలేజ్ వార్డ్ సెక్రటేరియట్స్, ఇది చాలా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్లో ఇదొకటి. పేమెంట్స్ అనేవి ఇక్కడ మెయిన్గా చూసుకుంటే సర్క్యులర్ అనేది రిలీజ్ చేస్తాము అంటున్నారు. దేనికి అంటే జనరల్ ఫండ్స్ ఆఫ్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీలు కానీ వాటికి సంబంధించి జనరల్ ఫండ్స్ నుండి సచివాలయాలకి బిల్డింగ్స్కి రెంట్ అనేది పే చేయడం, దాని గురించి ఒక సర్క్యులర్ అనేది రిలీజ్ చేస్తామంటున్నారు. నెక్స్ట్ వాలంటీర్స్ 70 ఇళ్ళ కన్నా ఎక్కువగా ఎవరైతే మ్యాప్ చేసుకోలేకపోతున్నారో ఆ ఇష్యూస్ని సాల్వ్ చేయండి అంటున్నారు. సో ఇవి మెయిన్గా డిస్కషన్స్. సో ఇవన్నీ ఇంకొన్ని రోజుల్లో ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి. సో 1 by 1 వీటికి సంబంధించి నెక్స్ట్ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. అయితే నేను నెక్స్ట్ చేయబోయే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అండ్ పక్కనే గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ కానీ క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ చేయబోయే వీడియో మీరు మిస్ అవ్వరు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.